వరుస ఆందోళనలతో ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 16 మెట్రో స్టేషన్లని ప్రభుత్వం మూసివేసింది. ఢిల్లీలో చేపట్టిన మహా పంచాయత్కు వస్తున్న పంజాబ్ రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సైతం అట్టుడికిపోతోంది. ఇంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వానికి రైతులు సైతం ఇబ్బంది పెడుతున్నారు. వేలాది పంజాబ్ రైతులు ఆందోళనలకు తరలి వచ్చారు. వారిని ముందు జాగ్రత్త చర్యగా బోర్డర్లో అడ్డుకున్నారు. అయితే వారిలోని ఆగ్రహం మాత్రం చల్లారటం లేదు. అమెరికాతో కేంద్రం కుదుర్చుకోనున్న వాణిజ్యం ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన మహా పంచాయత్కు వస్తున్న పంజాబ్ రైతులను హర్యానా పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. హర్యానాలోకి ప్రవేశించకుండా శంభు సరిహద్దుల్లో ముందు జాగ్రత్తగా బారికేడ్లను, సిమెంటు దిమ్మెలను రోడ్డుకు అడ్డంగా ఉంచారు. రైతుల డిమాండ్ మేరకు హర్యానా వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ ఠాణా అక్కడికి వచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన రైతులతో ఆయన మాట్లాడారు. డిమాండ్లను తెలుసుకున్నారు. వారి నుంచి మెమోరాండం అందుకున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతు సంఘాల నేతల మధ్య 10 రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేయడం, నిర్బంధంలో ఉన్న రైతు నేతలను విడుదల చేయడం వంటి డిమాండ్లను నెరవేరుస్తామని వారికి హామీ ఇచ్చారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్లో దేశ్ బచావో మోర్చా పేరుతో రైతు సంఘాలు మంగళవారం కిసాన్ మహా పంచాయత్ తలపెట్టాయి. ఈ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల నుంచి రైతులు తరలివచ్చారు. పంజాబ్ నుంచి వివిధ రైతు సంఘాలకు చెందిన వేలాది మంది శంభు సరిహద్దు వద్దకు చేరుకున్నారు. సరిహద్దు దాటాక బస్సుల్లో ఢిల్లీకి చేరాలనేది వారి ప్రణాళిక. అయితే అధికారులు ముందు జాగ్రత్తగా శంభు వద్ద భారీగా బందోబస్తుతో పాటు బారికేడ్లు, సిమెంట్ దిమ్మలను ఘగ్గరా నదీ వంతెనపై ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్ వాహనాలను సిద్ధంగా పెట్టారు. పొరుగునే ఉన్న అంబాలా జిల్లాలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పోలీసులు ఖనౌరి, షాహాబాద్, కర్నాల్ బోర్డర్ పాయింట్ల వద్ద కూడా రైతులను అడ్డుకున్నారు. रिहा कर देने सारे किसान केंद्र के मंत्री ना गलबात कराउणगे। देखिए, हरियाणा के कृषि मंत्री ने कहा कि हमारा मांग पत्र भी लिया और कहा है कि आपने हमें कहा कि केंद्रीय मंत्री शिवराज चौहान से वार्ता कराई जाए, तो बोला मैं अवश्य करता हूं। उन्होंने आश्वासन भी दिया कि 8-10 दिन में मेरा दफ्तर आपको चिट्ठी देगा, उनसे वार्ता करवाएंगे, बातचीत आगे बढ़ेगी। वार्ता में क्या होगा ये बात की बात। एक तो ये एक सुनिए, दूसरी बात हमने कहा सभी किसान लीडरों को, किसानों को रिहा किया। वो कहते तुरंत प्रभाव से हम सीएम से मीटिंग करके गुरनाम सिंह चडूनी से अधिकारी बोल रहे हैं वीडियो कॉन्फ्रेंस छोड़ेंगे, बीएम सिंह को छोड़ेंगे। तो ये 2 मांगे थी, उन्होंने मान ली। अब हमारा रह गया कार्य भी हम सारे किसान लीडरों से वार्ता करें, बातचीत करें। जब गुरनाम सिंह चडूनी को छोड़ देते हैं, बीएम सिंह को छोड़ते हैं, फिर सबसे बात करके इस मोर्चे का आगे का निर्णय ले। అమెరికాతో జరుపుతున్న వాణిజ్య చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పారదర్శకత పాటించట్లేదని, రైతులు, పాడి పరిశ్రమకు చెందిన కార్మికులను, లఘు పరిశ్రమలకు చెందిన వారిని సంప్రదించకుండానే చర్చల్లో పాల్గొంటోందని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ నేతలు ఆరోపించారు. ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలను బయటపెట్టాలని, ఈ డీల్ వల్ల దీర్ఘకాలంలో స్థానిక రైతులపై పడే ప్రభావం గురించి వివరణ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నారు రైతులు. అమెరికా నుంచి సోయాబీన్స్, మొక్కజొన్న, యాపిల్స్, బాదం పప్పులు, పత్తి, పాల ఉత్పత్తులు దేశీ మార్కెట్లను ముంచెత్తుతాయని, స్థానిక రైతులు ఆ పోటీని తట్టుకోవడం కష్టమంటున్నారు. దేశంలో 8 కోట్ల గ్రామీణ కుటుంబాలు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, డైరీ మార్కెట్ను అమెరికా ఉత్పత్తులకు బార్లా తెరిస్తే ఆ కుటుంబాలు దెబ్బతింటాయని మండిపడ్డారు. దాని రియాక్షన్ గా అన్ని పార్టీలు ఏదో రూపంలో ఆందోళన చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ఒక రూపంలో ఆందోళన చేసింది. రాబోయే కాలంలో ఇటువంటి పోరాటాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన అయోధ్యలో 100 కోట్లు దోపిడీ చేసుకున్నారు. అడిగే నాదులు లేడు. అడిగితే మీకేం సంబంధం అంటున్నారు. ఎవరి సంబంధం అది? ప్రజలు ఒక విశ్వాసంతో, మత విశ్వాసం కావచ్చు, రావణ్ మీద ఉన్నటువంటి భక్తి కావచ్చు, కోట్ల రూపాయల ప్రజలు చందాలు ఇస్తే అవన్నీ కూడా స్వా చేసేటువంటి పద్ధతిలో పోతున్నారు. ఏం అధికారం ఉంది వీళ్ళకు? ఇది నంబర్ 1. నంబర్ 2, నిన్న బయటకు వచ్చింది ఒక విషయం. ఓఎన్జీసీ నుంచి 600 కోట్లకు పైగా 668 కోట్ల రూపాయలు ఆర్ఎస్ అనుబంధ సంఘాలు తీసుకున్నాయని. ఓఎన్జీసీని ఎట్లా తీసుకుంటారు? వాళ్ళేమో రిజిస్ట్రేషన్ చేయించరు. కర్ణాటకలో చర్చ వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయించమని ఆ మంత్రి రాశాడు. రిజిస్ట్రేషన్ చేయించరు, అకౌంట్స్ ఎవరికి చూపరు. 100 కోట్లు రాముని దేవాలయం దొరికిందా, ఓఎన్జీసీలో దొరికిందా, ఇంకో పబ్లిక్ సెక్టార్లో దొరికిందా?
ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనం లూట్ చేసేటువంటి ప్రభుత్వంగా ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ చూస్తున్నాం. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలంటే రైతులు కావచ్చు, జనం కావచ్చు, అట్లాగే కార్మికులు వైపు ఆందోళన చేస్తున్నారు. అన్ని పోరాటాలు ఒకే లక్ష్యంతో పెద్ద ఎత్తున చెలరేగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా భారతదేశంలో ప్రజా పోరాటాలు వెళ్ళు వస్తే తప్ప బీజేపీ ప్రభుత్వం గద్దె దిగదు అనేది నేను విశ్వసిస్తున్నాను. ఆ రూపంలో అందరు కలిసి, ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయడం చాలా మంచి దేశం. లేకపోతే ఈ దేశాన్ని అదానీ అంబానీలకు అమ్మేస్తారు వీళ్ళు. అటు ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి ఆందోళనలు ఆపతరం కావటం లేదు. దీంతో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. జంతర్ మంతర్లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియోలు లేదా సోషల్ మీడియాలో కనిపించే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సుమోటో చర్యలు తీసుకునేందుకు తమకు సమయం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ దాఖలైన మరో పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ అంశంలో చట్టపరంగా అందుబాటులో ఉన్న ఇతర న్యాయ మార్గాలను ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. మొత్తంగా ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు, భద్రతా ఏర్పాట్లు, న్యాయస్థానం తాజా నిర్ణయాలతో రాజధానిలో పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ये सारे बच्चे हमारे बच्चे हैं, किसी न किसी के माँ बाप के बच्चे हैं. इस तरह से डंडे बरसाना ठीक नहीं है. मोदी जी को बहुत ज्यादा अहंकार हो गया है. इतना अहंकार करना ठीक नहीं है. कई बच्चों के ऊपर फर्जी एफआईआर किए गए हैं, कई बच्चों के ऊपर फर्जी केस किए गए हैं, वो गिरफ्तार कर लिए गए हैं. कई बच्चों को ये भी नहीं पता पेरेंट्स को कि हमारे बच्चे कहाँ गए, वो मिसिंग नजर आ रहे हैं. आज सुबह से हमने सुबह एक हेल्पलाइन जारी की थी. हेल्पलाइन पे जितने मैसेज आ रहे हैं, अभी तक मैं लगभग 70-80 बच्चों को थानों में जा जाके छुड़वा चुका हूं सुबह से. कई बच्चे जो पता चला मिसिंग हैं, उनको जब पुलिस वालों को दिया तो वो बच्चे मिल गए. कोई किसी जेल में था, कोई किसी जेल में था. मैं सब बच्चों को कहना चाहता हूं, हिम्मत नहीं हारनी. जब तक मकसद पूरा नहीं होता हमें डटे रहना है. बड़े से बड़े तानाशाह को भी जनता के सामने झुकना पड़ता है. मोदी जी की तो बिसात ही क्या है. किसी भी एमपी को बात करने नहीं दिया गया, उनके माइक स्विच ऑफ कर देते हैं. तो हम क्या करें? प्रधानमंत्री पार्लियामेंट आते नहीं है, वो सुनते नहीं है. तो ये सुनवाई होना पड़ेगा. जो हेड ऑफ द गवर्नमेंट कौन है? प्रधानमंत्री. तो इसीलिए विपक्ष के सारे एमपी उनके घर तक पहुंचे ताकि हमारी सुनवाई हो जाए. ध्यान दे, उस पर चर्चा हो. जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया हुआ है, उस पर एक बयान दे. और हमारे शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की इस्तीफे की मांग हम 20 करीब 45 दिन से कर रहे हैं. ఎన్డీఏ హయాంలో చాలా పేపర్లే లీక్ అయ్యాయి. వీటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే యూపీఏ హయాంలోనూ పలు ప్రశ్నాపత్రాలు పరీక్షలకు ముందే బయటకొచ్చాయి. 2004లో సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ లీక్ అయింది. 2007లో ఏఐఈఈ పరీక్ష, 2008లో ప్రీ మెడికల్ టెస్ట్, 2011లో ఉత్తరప్రదేశ్లో ఏఐఈఈ పేపర్